హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు టైటిల్ చూసేసారు కదా. మేమైతే మొన్న మేడారం జాతర వెళ్ళాము. ఫ్రైడే రోజు ఫుల్ ఫుల్ ఫన్ అన్నమాట. సో ఇక్కడైతే ఎర్లీ మార్నింగే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎంత ట్రాఫిక్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ ట్రాఫిక్తోనైతే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే జనాలు మాత్రం చాలా ఉన్నారు. మెయిన్ ఫస్ట్ ఘట్టమ్మ టెంపుల్ని దర్శనం చేసుకున్నాకనే కదా మన మేడారం జాతర అనేది స్టార్ట్ అయ్యేది. సో ఇక్కడైతే ఘట్టమ్మ టెంపుల్ దగ్గర మంచిగా దర్శనం చేసేసుకొని ఇంక ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము. కొంచెం డిస్టెన్స్‌కి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఆగేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. ఎందుకంటే అక్కడికెళ్ళి దర్శనం చేసుకొని మనం మళ్ళీ వండుకొని తినేసరికి లేట్ అవుతుంది కదా. సో అందుకే మంచిగా ఒక ప్లేస్‌లో ఆగేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. అక్కడికెళ్ళాక చికెన్ ప్రిపేర్ చేద్దాంలే అనేసి ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. ఇంకా మేము అనుకున్న దానికన్నా ఫాస్ట్‌గా దర్శనం అయిపోయింది. మాకు 20 టు హాఫ్ అన్ అవర్‌లో దర్శనం అయిపోయింది. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. చాలా డెవలప్ చేశారు అండ్ చాలా బాగుండింది. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇలా ఉంది. ఇంకా 1 వీక్ తర్వాత మీరు మేడారం జాతరకు వెళ్తే ఉంటుంది చూడండి. చాలా 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 బావుంటుంది. ఇక్కడ చాలా డెవలప్ అయిందని చెప్పాను కదా. అక్కడక్కడ ఇలా పెట్టారు. ఇవి నైట్ టైంలో చూస్తే మాత్రం లైటింగ్స్‌తోని చాలా బాగున్నాయి. చాలామంది ఫోటోషూట్స్ అయితే చేశారు. ఇలా మా మేడారం జాతర అయితే సూపర్‌గా ఎంజాయ్ చేసేసాము. ఎంత కష్టమవుతుందో ఏమో అనుకోని వెళ్ళాము, కానీ చాలా బాగా అయిపోయింది. వెళ్ళాలనుకుంటే మాత్రం ముందే వెళ్ళాలి. కరెక్ట్ అమ్మవార్లు వచ్చే టైంలో వెళ్తే అమ్మ తొక్కిసలాట ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం అన్‌ఈజీగా అనిపించింది ఏందంటే అది కొత్తగా కట్టారు కదా. సో అక్కడ కొంచెం అన్‌ఈజీగా అనిపించింది. అండ్ ఇంకా మన మ్యాండేటరీ ఏంటి ఫోటోస్ దిగడము. సో దర్శనం అయిపోయింది. ఇంక ఇక్కడ మంచిగా ఫోటోస్ దిగేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇంకా మంచిగా అక్కడ ఒక దగ్గర వండుకొని తినేసి రిటర్న్ వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో మీలో ఎంతమంది కుంభమేళాకి వెళ్ళారు? ఐ మీన్ మేడారం కుంభమేళాకి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎలా ఎంజాయ్ చేశారో కూడా మాట్లాడుకుందాం, వచ్చేసేయండి.